తల్లి పాలు కొంచెమే ఇచ్చినా కూడా అది ఇచ్చే ఎనర్జీ మనం ఏ మాత్రం ఎంత ఒక ప్యాకెట్ డబ్బా పాలు ఇచ్చినా కూడా దాంతో సరిపోదు. అంత పుష్కలమైన యాంటీబాడీస్ అనేవి తల్లి పాలల్లో ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బేబీ గ్రోత్, వెయిట్, హైట్ ఇవన్నీ బాగానే ఉంటే, అలాగే ప్రతిరోజు కూడా వాళ్ళకి అవ్వాల్సిన కండిషన్ మెటబాలిక్ గా వాళ్ళకి అన్ని నిద్ర, వాళ్ళు తీసుకునే పాలు, అలాగే వాళ్ళకి మోషన్ ఇవన్నీ నార్మల్ గా అవుతూ ఉంటే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పాలు హాయిగా సరిపోతున్నాయని అర్థం. వాళ్ళు ఏడిస్తే దాని అర్థం పాలు సరిపోవట్లేదని మాత్రం కానే కాదు. వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చినా కూడా ఏడుస్తారు. మోషన్ అంటే యానల్ రీజన్ దగ్గర రెడ్ గా అయినా, డైపర్ ర్యాష్ వచ్చినా, యానల్ ఏరియాలో ఒక్కొక్కసారి ర్యాషెస్ వస్తాయి. తల్లి ఫీడింగ్ లో ఉన్నప్పుడు తల్లి తినే ఆహారాన్ని బట్టి పిల్లల యొక్క కండిషన్ ఉంటుంది. తల్లి కనుక కారంగా ఉండే వస్తువులు తిన్నా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, లేదా పప్పు దినుసులు ఎక్కువ తీసుకున్నా కూడా పొట్ట చిన్న పిల్లల్లో ఆ పాలు తాగిన తర్వాత పొట్ట అంతా కూడా డిస్టర్బ్ అయ్యి కాలిక్ కండిషన్స్ ఎక్కువ చూస్తాం.